ఒక చిన్న కథలా చెప్తా. చాలా సింపుల్గా. ఒక అబ్బాయి ఉన్నాడు, రాబర్ట్. అతనికి ఇద్దరు నాన్నల లాంటి వాళ్ళు ఉన్నారు. ఒకరు అతని అసలు నాన్న, పువర్ డాడ్. ఇంకొకరు అతని ఫ్రెండ్ నాన్న, రిచ్ డాడ్. పువర్ డాడ్ ఎప్పుడూ ఇలా అంటాడు: బాగా చదువు, మంచి జాబ్ తీసుకో, సేఫ్గా లైఫ్ గడుపు. అతను మంచి చదువు ఉన్నాడు, మంచి జాబ్ కూడా ఉంది. కానీ ఎప్పుడూ డబ్బు గురించి టెన్షన్లో ఉండేవాడు. రిచ్ డాడ్ మాత్రం ఇలా అంటాడు: డబ్బు కోసం నువ్వు పని చేయొద్దు. డబ్బే నీ కోసం పని చేయాలి. ఒకరోజు రిచ్ డాడ్ రాబర్ట్కి ఒక సింపుల్ విషయం చెప్పాడు. అమీర్లు ఏమి చేస్తారంటే, వాళ్ళు అసెట్స్ కొనుగోలు చేస్తారు, అంటే డబ్బు తెచ్చే వాటిని. లాంటివి రెంట్ వచ్చే ఇల్లు, బిజినెస్, ఇన్వెస్ట్మెంట్స్. కానీ ఎక్కువ మంది ఏమి చేస్తారు అంటే లయబిలిటీస్ కొంటారు. అంటే డబ్బు తీసుకెళ్లే వాటిని, అవసరం లేని ఖర్చులు, షో ఆఫ్ స్టాఫ్. రాబర్ట్కి అర్థమైంది. సమస్య డబ్బు తక్కువ ఉండటం కాదు, ఆలోచన తేడా. పువర్ డాడ్ సేఫ్గా ఉండాలని చూస్తాడు. రిచ్ డాడ్ కొత్తగా నేర్చుకుని, రిస్క్ తీసుకుని, డబ్బు పెంచుకోవాలని చూస్తాడు. చివరికి రాబర్ట్ రిచ్ డాడ్ మాటలు విని డబ్బు ఎలా పెంచాలో నేర్చుకున్నాడు. అలా డబ్బే అతని కోసం పని చేయడం మొదలైంది. చిన్న మోరల్: జాబ్ కోసం మాత్రమే పనిచేస్తే జీవితాంతం పని చేయాలి. డబ్బు ఎలా పని చేయించాలో నేర్చుకుంటే లైఫ్ ఫ్రీగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, డబ్బు సంపాదించడమే కాదు, దాన్ని పెంచుకోవడం నేర్చుకోవాలి.